ఆ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డిలా పెట్టుకొని తిరిగారు కదా. మరి ఆ బీజేపీ 8 ఎంపీలు, ఈ కాంగ్రెస్ 8 ఎంపీలు ఏం చేసేలా అంటే 16 మంది కలిసి ఒక గుడ్డును పెట్టిళ్ళు. ఆ గుడ్డు ఏంటంటే గాడిద గుడ్డు. ఆ గుడ్డు ముచ్చట ఇక తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు దక్కింది. కాంగ్రెస్ ఎంపీలు 8, బీజేపీ ఎంపీలు 8 పార్టీలనే పక్కన పెట్టి తెలంగాణగా చూడండి. ఈ వీడియో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఆలోచించండి. పూర్తి స్థాయిలో రఘునందన్ గారు ఏమంటున్నారో ఆ వీడియోని ఒక్కసారి వినండి. బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 17 గెలిచిర్రు. నువ్వేం గట్టికి మరి బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ గెలిస్తే ఏమి గెలుస్తున్నాడు మరి? ఈ రోజు బీజేపీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండి తెలంగాణ రాష్ట్రంలో 8 బీజేపీలు మీరే మంత్రులు అయ్యి మరి మీరేం చేసిళ్ళు? తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ ఎందుకు తెలియదు? తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఒక రూపాయి తీసుకురాలేదు? తెలంగాణ బడ్జెట్కి మీరెందుకు తీసుకురాలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వంతో నువ్వు పొత్తుగలు బీఆర్ఎస్ ప్రభుత్వంతో నువ్వు వాంఛాలు మోపినట్టుకి ఈరోజు నువ్వెందుకు మాట్లాడలేదు? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ తరపున ఎందుకు బీజేపీ ఎంపీలకు ఫండ్ రాలేదాని గురించి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రఘునందన్, ఏం ఎంపీలయ్యా మీరు? ప్రజలకు నానా హామీలు ఇచ్చి గెలిచారు. 1 రూపాయి కూడా తీసుకురాకుండా సల్లగా తిరిగి వచ్చారు. ఇది ఎవరము? ఆ చంద్రబాబు నయం కదా, సోలగా పోయి 50 కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొని వచ్చిండు. మన గయని శాత కాదు. నీకు రేవంత్ రెడ్డికి ప్రతిపక్షం మీద ఏడుచుడంటే సవతి పోలే. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు 8 కాంగ్రెస్ పార్టీకి 8 భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు. ఇవాళ అదే 16 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు. 15,000 కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కి ఆయన తీసుకున్నారు. అదేవిధంగా బీహార్ కు 26,000 కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చారు. కానీ తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండు 0. 16 మంది ఏం చేసేళ్ళయ్యా అంటే ఘంటా తుకారం తన్ వాతే చకల్ల జాతే అన్నట్టుగా వీళ్ళు గాడిద గుడ్డిని మోపుకొచ్చారయ్యా. ఏం చేసి వీళ్ళు ఇలా ముఖాలు ఒక్కసారి మీకు చూపెడతా. అబ్బా ఎంత జల్లున మెరిసిలా చూడు. ప్రశ్నించే గొంతుగా, పార్లమెంట్లో అడిగే గొంతుగా, పార్లమెంట్లో నిక్కదీసే మునగాళ్ళు, పార్లమెంట్లో సింపగుట్టే మునగాళ్ళు, పార్లమెంట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చే మునగాళ్ళు, రాణి రుద్రమాదేవి మొత్తం రాష్ట్రాన్ని నిలబెట్టే శాసన మండలిని పరిపాలించే పార్లమెంట్లో ధీకరంగా పోటీ చేసే మేడం గారు, ఈడ చూస్తే ఇంకోసారు, ఆడ చూస్తే రామ్దన్ రామ్ కోదన్ రామ్ జై హో రమ్మరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసిలే వీళ్ళు? ఈయన ముఖాలకి వీళ్ళు ఏమైనా చేసిలా? రాష్ట్రాన్ని మేము నిలబడితే, మేము గెలిస్తే రాష్ట్రానికి బడ్జెట్ ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. కేసీఆర్ 1,000 కోట్ల రూపాయలు తిన్నాడు. మేము 1 రూపాయి తినకుండా పార్లమెంట్లో కొట్లాడి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఖజానా ఏదైతే లేదని రేవంత్ రెడ్డి చెప్పాడో లంకె బిందెలు నింపుతామని చెప్పిన ఈ ఎంపీలు కాంగ్రెస్ జెండా నేతలు నిక్కదీసి అడిగే మునగాళ్ళు, నిక్కదీసి పొడిచే మునగాళ్ళు వీళ్ళే. ఏం చేసిల్లయ్యా అంటే ఏం చేసిళ్ళు? ఏడ పడుకున్నారు? టిఫినీ కాపీలు ఏమైనా తాగుతున్నారా? లేక ఇంకేమైనా పనులు చేస్తూ ఉన్నారా? ఏం చేసిళ్ళు మీరు? ఏమైనా రూపాయి పనికొచ్చే పని చేసిల్లా? మరి ఒక్కొక్కరు మైకులు పట్టుకొని ఎంపీ ఎలక్షన్లా ఓహో కాంగ్రెస్, ఆహా కాంగ్రెస్, మా అన్న రేవంతు, మా అన్న వెనకాల మేము అనుకుంటా మైకులు ఇలా పట్టుకుంటూ జయహో జయహో 3 రంగుల జెండా జయహో నిక్కదీసి అడిగే మునగాడ జయహో అనుకుంటా పాటలు పాడిర్రు. ఏం చేసిర్రు మరి? రాష్ట్రాన్ని ఏం చేసిర్రు అని అడుగుతా ఉన్నా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలరా, మన ప్రశ్నించే గొంతుకలు రాష్ట్రం నుంచి తీసుకొచ్చే 1,000 కోట్ల బడ్జెట్లుగా వీళ్ళు తీసుకొచ్చిల్లయ్యా. వీళ్ళు